ధనిక అనే భేదం ఉండదు. నేను ఇప్పుడు ఈ డప్పు వాయించడానికి ప్రయత్నించాను. చాలా కష్టంగా అనిపించింది. కాళ్ళు కదపాలి, అదే టైంలో మళ్ళీ ఇక్కడ డప్పు వాయించాలి అంటే మళ్ళీ మన మైండ్ని కూడా దీని మీద కేంద్రీకరించి మరి డప్పు వాయించాల్సి ఉంటుంది. ఇంత కష్టపడి దీన్ని కూడా ఎంతో ఎంజాయ్ చేస్తూ ఎంతో బాగా ప్రదర్శనలు ఇస్తున్న మన మహిళలకి, డప్పు కళాకారులకి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీ పేరు? దివ్య మేడం. దివ్య, ఏ ఊరు మీది? డప్పు ఎందుకు నేర్చుకున్నారు? మాది సిద్దిపేట మేడం. నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేటలో. ఈ డప్పు అనేది ఏమంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది మేడం. కానీ అందరూ డప్పు ఎందుకు నేర్చుకుంటారు అని అంటారు, కానీ డప్పు వల్ల చాలా ఒక మంచి హ్యాపీనెస్ వస్తుంది. ఇప్పుడు చాలామంది ఇలాంటివి పెద్దగా నేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు. అంటే జానపదం కావచ్చు, అంటే ఈ విలేజ్కి పరిమితమైనవి ఇలాంటివి వద్దు అనుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు చెప్పేదేంటి? అన్నిట్లలో పార్టిసిపేట్ చేయాలి. ఒక్కొక్కటి చేస్తుంటే ఒక్కొక్క అనుభవం వస్తుంది మేడం. ఇండియా గేట్ సాక్షిగా అలాగే రెడ్ ఫోర్ట్లో కూడా మీరు మీ ప్రదర్శన ఇవ్వడం అనేది జరిగింది. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది మేడం. మాకు ఇది సంగీత నాటక అకాడమీ నుంచి ఎంఎస్ఆర్ వల్ల మంచి ఛాన్స్ వచ్చింది. తర్వాత మా అందే మ్యూజిక్ అకాడమీ నుంచి అందే భాస్కర్ సార్ నుంచి మాకు ఈ అవకాశం వచ్చింది. సార్ మాకు ఒక 10 days క్యాంపు పెట్టి చాలా కాలేజీలో మంచిగా నేర్పించారు. కానీ కాలేజీలో ఏంటంటే ఎక్కువ బాయ్స్ కొడుతుంటారు కదా, గర్ల్స్ ఎందుకు కొడుతురని మా ఫ్రెండ్స్ అందరూ షైనిష్గా ఫీల్ అయ్యారు. కానీ మేము అలాంటిది ఏం లేకుండా మా ఫ్రెండ్స్ వచ్చి నేర్చుకున్నాము. దానికి చాలా థ్యాంక్ యూ సార్ నేర్పించినందుకు. కల్చరల్ డిపార్ట్మెంట్ హరికృష్ణ గారికి చాలా థ్యాంక్ యూ సార్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. మా పేరెంట్స్కి ఇట్లా చాలా గర్వంగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఏం చేస్తుంటారు? ఎక్కడి నుంచి వచ్చారు? కల్పన మేడం, సూర్యాపేట డిస్టిక్, గడపల్లి మండలం, అప్పనపేట గ్రామం. మేము కూలి పనికి వెళ్తాం మేడం. ఎలా ఉంది ఇక్కడికి వచ్చేసి డప్పు వాయిద్యాన్ని మీరు ప్రదర్శించారు కదా, ఏమనిపిస్తుంది? మీ పిల్లలకు కూడా నేర్పించాలనుకుంటున్నారా? చాలా సంతోషంగా ఉంది మేడం. ఇక్కడ ఢిల్లీకి రావటం, పల్లెటూరు నుంచి ఇక్కడ ఎంత పేరు వచ్చిందని మా ఊరు వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. ఈ సతీష్ మాస్టర్కి, అంద భాస్కర్ అన్నకి, ఎంఎస్ఆర్కి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి. సంగీతానికి డప్పు వాయిద్యాన్ని అమ్మగా చెబుతూ ఉంటారు. భారత స్వాతంత్ర సంగ్రామం నుంచి నిన్న మొన్నటి తెలంగాణ ఉద్యమం వరకు ఈ డప్పు శబ్దానికి, డప్పు వాయిద్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎలాంటి స్థితిలో ఉన్నవారినైనా తట్టి లేపే శక్తి ఈ డప్పు వాయిద్యానికి ఉంది. అలాంటి ఈ వాయిద్యం ఈరోజు దేశ రాజధానిలో మెరవడం మరందరికీ గర్వకారణమనే చెప్పాలి.